ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడైతే మొదలైంది. ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. ఇప్పటికే పరోక్ష పద్ధతిలో కాకుండా ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరగాలని అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ చేశారు. అదే సమయంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం అటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇటు పంచాయతీరాజ్ శాఖలకు కూడా ఆదేశాలు ఇచ్చింది. దానికి తోడుగా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా రంగంలోకి దిగింది. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఒక ప్రచారం అయితే జోరందుకుంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ వచ్చేసినట్టుగా, ఎన్నికల షెడ్యూల్ సంబంధించినటువంటి ఏ డేట్ని ఎక్కడ పోలింగ్ జరగబోతుంది, పోలింగ్ తర్వాత ఫలితాలు ఎప్పుడు వస్తాయి అనేటువంటి విషయాలను కూడా చెబుతున్నట్టుగా అనేక పోస్టర్స్ హల్చల్ చేస్తున్నాయి. దాని ప్రకారంగా సెప్టెంబర్ 7వ తారీఖున మున్సిపల్ ఎన్నికలకి నోటిఫికేషన్ రాబోతుంది. సెప్టెంబర్ 20న పోలింగ్ ఉంటుంది. సెప్టెంబర్ 23వ తారీఖున రిజల్ట్స్ వస్తాయి. ఇక ఆ తర్వాత సెప్టెంబర్ 28న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకి నోటిఫికేషన్ వస్తుంది. అక్టోబర్ 11న పోలింగ్ జరుగుతుంది. అక్టోబర్ 14న ఫలితాలు వస్తాయి. దాని తర్వాత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 19న నోటిఫికేషన్ వస్తుంది. అక్టోబర్ 28న పోలింగ్ జరుగుతుంది. అక్టోబర్ 28వ తారీఖునే ఫలితాలు వస్తాయి. ఇక నవంబర్ 1వ తారీఖు నుంచి కొత్త పాలక మండళ్లతో కార్యకలాపాలు అన్ని స్థానిక సంస్థల్లో ప్రారంభమవుతాయి. ఇది పోస్టు సారాంశం. అంటే సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి అక్టోబర్ 28వ తారీఖు వరకు దాదాపు నెలన్నర రోజులు పైగా ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియ అంతా సాగబోతుంది అంటూ ఎప్పుడెప్పుడు ఏ ఎన్నికలు జరుగుతాయో షెడ్యూల్ కూడా ఇచ్చేశారు. కానీ ఈ వ్యవహారంలో అసలు వాస్తవం ఏంటి అన్నది మనం పరిశీలిస్తే నిజానికి ఈ షెడ్యూల్ పూర్తిగా ఫేక్. ఇలాంటి షెడ్యూల్ ప్రకారంగా ఎన్నికలు జరిగే అవకాశం ఆంధ్రప్రదేశ్లో ఏ కోసానా లేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. మొదటిది, ఇప్పుడిప్పుడే ఎన్నికలు జరిపే అవకాశం లేదు అని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి అనిల్ చంద్ర పునేటా చేసినటువంటి ప్రకటన. అంటే అక్టోబర్ నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు అని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసిన తర్వాత అక్టోబర్ 28వ తారీఖులోగా అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిపోతాయని ఇలాంటి ప్రచారం వెనుక ఎటువంటి వాస్తవం లేదు. ఇక రెండవ పాయింట్, రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలంటే మొత్తం దాదాపుగా 49,000 పోలింగ్ బూతులుంటే దాదాపుగా 2,20,000 వరకు బ్యాలెట్ బాక్సులు కావాలి అని రాష్ట్ర ఎన్నికల సంఘం అంచనా వేసింది. ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం దగ్గర మొత్తం బ్యాలెట్ బాక్సులు అన్నీ లెక్కిస్తే 1,20,000 ఉన్నాయి. అంటే అవసరమైనటువంటి సంఖ్యకు మరొక 1,00,000 వరకు బ్యాలెట్ బాక్సులు అవసరం అవుతాయి. ఆ బ్యాలెట్ బాక్సుల కోసం ఇతర రాష్ట్రాల ఎన్నికల సంఘాలతో మాట్లాడి ఆయా ప్రభుత్వాల అనుమతి తీసుకుని బ్యాలెట్ బాక్సులు తీసుకురావాలి అనే ప్రయత్నాల్లో ఉన్నారు. ముఖ్యంగా బెంగాల్ నుంచి తీసుకొచ్చే ఆలోచనతో అయితే ఉన్నారు. ఆ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. కాబట్టి బ్యాలెట్ బాక్సులు లేకుండా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఏ కోసాన ఉండదు. కాబట్టి ఈ షెడ్యూల్ తూచ్ అన్నట్టు. ఇక మూడో పాయింట్, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా సరే ఏకకాలంలో ఒకేసారి జరిగే అవకాశం ఉండదు. ముఖ్యంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికలు రాష్ట్రమంతా ఒకే రోజు నిర్వహించిన చరిత్ర ఎప్పుడూ లేదు. డివిజన్ల వారీగా కొన్ని డివిజన్లలో ఒకరోజు, మిగిలినటువంటి డివిజన్లలో మరో రోజు, ఇలా 3-4 విడతలుగా రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, అదేవిధంగా పంచాయతీ ఇలాంటి ఎన్నికలు నిర్వహించినటువంటి అనుభవం ఆంధ్రప్రదేశ్లో ఉంది. కాబట్టి ఇలా ఒకే రోజు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, అదేవిధంగా ఒకే రోజు పంచాయతీ ఎన్నికలు రాష్ట్రమంతా జరిగిపోతాయి అనే దానికి ఎటువంటి అవకాశం లేదు. అంత ఎన్నికల సిబ్బంది కానీ అలాంటి ఏర్పాట్లు చేయగల సామర్థ్యం కానీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేదు. జనరల్ ఎన్నికలు జరుగుతాయి ఒకేసారి. ఎందుకంటే జనరల్ ఎన్నికలకి కేంద్ర ఎన్నికల సంఘం నేతృత్వంలో ఈసీఐ దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తుంది. ఈవీఎంలతో ఎన్నికలు జరుగుతాయి. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వ పారామిలిటరీ బలగాలు, ఇతర వ్యవహారం అంతా ఉంటుంది. కాబట్టి జనరల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. కానీ స్థానిక ఎన్నికలకి అలాంటి వెసులుబాటు లేదు. కాబట్టి ఈ షెడ్యూల్ ప్రకారంగా ఒకే రోజు మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు, ఒకే రోజు పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ మొత్తం ప్రచారం అంతా ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా సాగుతున్నటువంటి ప్రచారం అంతా
ఫేక్ అని మనం చెప్పక తప్పని పరిస్థితి అయితే ఉంది. ఇక అన్నింటికీ మించి అసలు ఎన్నికలు జరపాలనుకుంటే దానికి తగ్గట్టుగా ఓటర్ల జాబితా కీలకం. ఇప్పటివరకు ఓటర్ల జాబితానే ఫైనల్ కాలేదు. ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఆర్ ప్రాసెస్ జరుగుతుంది. ఎస్ఐఆర్లో ఇప్పటికే అనేక మందికి నోటీసులు ఇస్తున్నారు. వాటన్నిటినీ పరిశీలించిన తర్వాత ఫైనల్ ఓటర్ లిస్ట్ అక్టోబర్ 3వ తారీఖున రిలీజ్ చేస్తారు. అక్టోబర్ 3వ తారీఖున ఓటర్ లిస్ట్ వచ్చిన తర్వాత ఆ ఓటర్ లిస్ట్ ఆధారంగా పోలింగ్ బూత్ల విభజన జరిగి ఆ విభజన ఆధారంగా అనేక రకాల ప్రక్రియ జరగాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తోడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మున్సిపాలిటీల్లో వార్డుల విభజన వ్యవహారం చాలా పెద్ద స్థాయిలో కోర్టు కేసుల్లో నలుగుతుంది. వాటన్నిటికీ క్లియరెన్స్ రావాలంటే చాలా కాలం పట్టే అవకాశం ఉంది. దానికన్నా మించి బీసీ రిజర్వేషన్ల అంశం మీద తాజాగా ఇచ్చినటువంటి జీవో కూడా న్యాయస్థానాల్లో సవాల్ చేయడానికి వీలు కల్పించేలా ఉంది. అది కూడా తేలడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సాగుతున్నటువంటి ప్రచారం ఏ కోసాన నమ్మశక్యం కాదు, అధికారియుతం అసలు కాదు, అది పూర్తిగా ఫేక్ క్యాంపెయిన్ అన్నది మనందరికీ అర్థం కావాల్సినటువంటి అంశం.